రాత్రి అయితే అకాల వర్షం వచ్చినట్టు సాయంత్రం నుంచి విపరీతమైన ఈదరగాలతో కుంభపోతే వర్షం వచ్చింది. వర్షం వచ్చిన వెంటనే మేము ఉదయం పొద్దున 7:30కు జైనా సొసైటీకి సంబంధించినటువంటి ధర్మపురి మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్ను రైతుల యొక్క వడ్లు ఎన్ని బార్దాంతో జోకిండ్లు ఎన్ని నెట్టి కొట్టున్నాయి, ఎన్ని వడ్లు దర్శనాయి అనే మొత్తం కూడా జైనా సొసైటీకి సంబంధించినటువంటి సెంటర్ను విజిట్ చేసి అక్కడ నుంచి నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పుడు బుగ్గారానికి సంబంధించిన సెంటర్ కూడా వచ్చినాయి. ఇక్కడ రైతులంతా ఏం చేస్తున్నారంటే అమాలి వాళ్ళు ఏదైతే ఎక్కువ లేకపోవడం వల్ల బాగా ఆలస్యం అవుతుంది, జో కూడా ఆలస్యం అవుతుంది, ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఈ రైతులకు సంబంధించిన వడ్ల సెంటర్ చూస్తున్నాము. ఈ రైతు ఏదైతుందో కింద కొంచెం మొలకలాగా వచ్చింది. ఏదైనా కూడా రైతు మొలకొచ్చినా తడిసినా ప్రభుత్వమే కొట్టదు. ఏ రైతు కూడా ఆందోళన పడద్దు. నేను రైతులందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నా, మీరు రైతు ఎవరు టెన్షన్ పడద్దు. కొంచెం వెనక ముందైనా కూడా ఏ రైతు యొక్క వడ్లు ఏ మిల్లర్ కూడా ఎలాంటి కటింగ్ చేయరు, దానికి అధికారులే బాధ్యత వహిస్తారు. మీరు ఏదైతున్నదో మ్యాచర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ కుప్ప వచ్చింది కదా, కుప్ప కూడా కొంచెం పదును వచ్చింది, ఆ పదును వచ్చింది కూడా వడ్లు మిల్లర్లో అన్లోడ్ చేసుకుంటారు. దాని మొత్తం కూడా నేనే బాధ్యత తీసుకుంటా. ఏ రైతు కూడా ఆందోళన పడకూడదు. ఎమ్మెల్యేగా నేను మీ యొక్క రైతులకు సంబంధించిన 6 గంటలు కష్టపడి పంట పండిస్తారు. అమ్ముకునడానికి గత సంవత్సరంన్నర కింద ఎట్లుండాలంటే మిల్లర్ల దగ్గర మేము మాట్లాడుకునే అది పరిస్థితి. ఈరోజు మిల్లర్ దగ్గరికి ఏ రైతు కూడా పోవద్దు. ఎమ్మెల్యే గారు నేను అన్నగా చెప్తున్నా. ఇలా రాత్రి వర్షం పడేది అనగానే నేను ఇలా బుగ్గారం మండలానికి వచ్చిన. ఈ బుగ్గారం అంటే జిల్లా కలెక్టర్ గారితో నేను జైనా సొసైటీ నుంచి మాట్లాడినా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారితో, డిఎం గారితో, ముగ్గురితో కూడా అందరితో కూడా సమన్వయం చేసుకొని ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని అమ్మాలి పెంచాన్ని కూడా ఇమీడియట్గా ఈ సెంటర్ ఖాళీ చేస్తారనే విషయాన్ని మనం చేసుకుంటూ, ఏ రైతు కూడా మా తడిసింది కదా, మొలకొచ్చింది కదా, మా సంచులు నెట్టు కొట్టినా, ఆ నెట్టు కొట్టిన సంచులు కూడా కలిసినాయి కదా అని చెప్పి ఆందోళన పడదు. అవన్నీ కూడా అన్లోడ్ చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేనే బాధ్యత తీసుకుంటా. మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పి మా రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సందర్భంగా.